నేను తండ్రి వదిలినప్పుడు నా సొంత పనులు చేసుకోవాలి, నా పొట్ట కొరకు నేను పని చేసుకుంటున్నాలి. ఆ పని కారణే రావాలి, మందిరాన్ని పోవాలి, బాత్రూములు కడగాలి, అన్నీ పెట్టాలి, చేపలు వేయాలి, హార్మోని తబల కంజర పెట్టాలి. మళ్ళీ వెంటనే ఇంటికి వెళ్ళి మళ్ళీ హార్మోని వాయించేది నేనే, పాట పాడేది నేనే కాబట్టి అందరికంటే ముందు నేను ఉన్నాను. అప్పుడు ఇలాంటి పట్టలేదు. 45 సంవత్సరాల క్రితం సంగతి. ఈత చేపలు వేసుకునేవాళ్ళు, ఈత చేపలు వేసుకునేవాళ్ళు. అవి కొన్ని సక్కలు ఉంటాయి, కొన్ని వంకలు ఉంటాయి. ఆ చేపలు అందులో మన తెలంగాణలో ఎక్కిందంటే 4 సార్లు ఎక్కడగా వంట పడుతుంది కదా, అట్లా నేను వంకలు వేసిన చేపలు ఆయన చూసుకున్నాడు. అది చాలా పెద్ద ఆయన. అప్పట్లో రేడియోలో వర్తమానం ఇస్తే జరగలుగుతా అంటారు. ఈ చేప ఇట్లా వేసుకుంటూ ఇట్లా వేసుకోవాలి సరేనా, మంచిది. మళ్ళీ అదే ప్రోగ్రాం మళ్ళీ వచ్చిన వారం మళ్ళీ వంక వేసాడు. ఆయన చూసుకొని జీవితంలో మనిషికి ఒక్కసారి చెప్తారు. ఆ వాతావరణం ఆ మనిషి అనంతప్పుడు కలలు కలుస్తుంది. ఈనాటికి ఏదైనా వంకరంతో ఓర్చుకోలేదు, వంకరంతో ఓర్చుకోలేదు. కాబట్టి మనం చేసుకుంటే మంచిది. ఏమంటారు తెలంగాణ సాగులో ఇల్లు తీరు వాకిల్ ఇల్లు శుభ్రంగా వాకిల్ శుభ్రంగా ఉంటే ఇక్కడ కూడా బాగానే ఉన్నారు. వాకిల్ శుభ్రంగా లేకపోతే ఇక్కడ పోన అవసరం లేదన్నమాట, తెలిసిపోయిందన్నట్టు. కాబట్టి మనకి దేవుని మంత్రం అంటే దేవుడు యొక్క పరిశుద్ధుడు, ఆయన బిడ్డలు పరిశుద్ధులు, వారు ఉపయోగించే స్థలం పరిశుద్ధులు. కాబట్టి మనం ఆ ప్రకారంగా ఉంటే మంచిది. కనుక మనకున్నటువంటి వరను విముక్తి పరచాలంటాడు. నీకున్న వరను అలక్ష్యం చేయక సాధన చేసుకోవాలంటాడు. సరే, కనుక పరిశుద్ధమైనటువంటి స్థలం దానికి వచ్చి ఆ మాట చదివాను. 2వ కాండము 7వ అధ్యాయంలో చదవండి. ప్రార్థన ముగించినప్పుడు అగ్ని ఆకాశం నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించాను. యెహోవా తేజస్సు మందిరం నిండా మందిరాన్ని కట్టినారు, మందిరాన్ని ప్రతిష్ఠ చేసినారు, ఆరాధన చేసినారు, బలులర్పించారు, ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి ముగించిన తర్వాత బలులను దహించారు. యెహోవా తేజస్సు మందిరం నిండా. మందిరం బంగారుతో కట్టాడు. మందిరం చాలా చక్కగా ఉంది. మరి వేలు మేకలు, గొర్రెలు, పశువులు, మరి పక్షులు రకరకాలు చేసినారు. వాటిని అర్పిస్తే దేవుడికి అర్పిస్తే దేవుడు అంగీకరించడానికి కారణం ఏమిటంటే పైన అగ్ని దిగొచ్చింది, దహించి వేసిందంటే చేసినటువంటి ఆరాధించినటువంటి ప్రార్థన దేవుడు అంగీకరించినాడని రుజువు. కనుక ఒకవేళ అది అంగీకరించడం అక్కడ అర్పించినటువంటి అర్థం అట్లే ఉంటే దేవుడు అంగీకరించలేదు. అంగీకరించకపోవడానికి కారణం ఏమిటంటే నీ దగ్గర ఏదో లోపం ఉంది అన్నమాట. కాబట్టి లోపం లేకుండా ఆయన వరుడు అర్పించినాడు, ప్రార్థన చేసినాడు. ప్రార్థన ముగించిన తర్వాత నా దేవుడు నా ప్రార్థన విన్నాడని రుజువు కావడానికి అది ధరించబడింది. కొన్ని
9వ అధ్యాయం 28-24. మోషే అహరోనులు ప్రత్యక్ష గుడారంలోకి పోయి వెలుపలికి వచ్చి ప్రజలను దీపింపగా యెహోవా మహిమ ప్రజలందరికీ కనబడెను. ఏమంటే కనుక దేవుని మహిమ ఉన్నటువంటి దాంట్లో వారు ఎంత నిష్టగా ఎంత వైరాగ్యం ఉంటే చేసినటువంటి పనులు, ఆ పనులైన తర్వాత చెప్పిన ప్రకారంగా చేసిన తర్వాత మోషే తన ప్రజలను దీవించాడట. దీవించడానికి కారణం ఏంటి? మరి చూడండి. మోషే అహరోనులు ప్రత్యక్ష గుడారంలోనికి పోయి వెలుపలికి వచ్చి ప్రజలను దీవింపగా యెహోవా మహిమ ప్రజలకందరికీ కనబడెను. ఏమిటంటే సందర్భం ఏంటి? మొదలు కదా. కాబట్టి చేసినటువంటి పని చూసి మోషే దేవుని ప్రజలు దీవించినాడు. దీవిస్తే మధ్య నిండా మహిమ. మనం లైఫ్ చేసుకునేది మీరు దేవుని సన్నిధి దాటి ఉదయించింది మీరు. కనుక దీవించడానికి కారణం ఏంటంటే దీవించేటట్టుగా వారు పనులు చేసినారు. మోషే వారిని దీవించేటట్టుగా పనులు చేసినారు. చూడండి 2 వృత్తాంతాలు 7-11. ఆ ప్రకారం సొలొమోను యెహోవా మందిరము రాజనగరము కట్టించి యెహోవా మందిరమును తన నగరమును చేయుటకు తాను ఆలోచించినదంతయు చూసారు. ఏ లోపు లేదంట. పట్టాలు వేసినారు, పూర్తి చేసినారు, హార్మాలు వేసారు, కట్టాల స్కూల్ వేసారు, పూర్తి వేసారు. అక్కడ నడిస్తే కాలు అర్థం పడుతుంటే ఇదంతా లోపమే. కానీ సొలొమోను ఆయన చేసినటువంటి పని ఏ లోపం లేదంట. అంత చక్కగా చేసినాడు. అందుకే దేవుడు అన్నాడు వ్యవహరించుకోవాలి ఇక్కడ అధ్యాయంలో, నీవు నాకు ఉపయోగించినటువంటి పని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేర్చులో 15వ అధ్యాయము 3-4 వచనాలు అనుకుంటాను. చూడండి. ఎన్నో చేయుటకు నీకు నాకు గమనించండి, చేయుటకు నీవు నాకు కనుక ఆయన దేశాంతరం పోయేటప్పుడు పరమైన తెలిసి వారి పనులు ఉపయోగించిపోయినాడు. నేను చివరికి పనులు చేయండి అని అన్నాడు. కనుక చేయుటకు నీవు నాకు ఉపయోగించినటువంటి పని సంపూర్ణముగా నెరవేర్చి, సంపూర్ణముగా చేయకపోతే ఆయన మహిమ ఉండదు. లోకము కలిగి పనిచేస్తే ఆయన సన్నిధి కాంతి ఉండదు. ఏ లోపం లేకుండా పనిచేసి ముగించాడు సొలొమోను. కనుక సంపూర్ణంగా నెరవేర్చి తండ్రిని మహిమపరిచినట్టు యేసయ్య. కనుక మందిరంలో వారు పనులు చేస్తే ఆ పనులు చూసి కుతూహలం ఆనందం అయిపోయింది. మోషే వచ్చి వాళ్ళందరినీ ఆశీర్వదించినాడు. పోయినటువంటి సోదరి సోదరులారా, మిమ్మల్ని కించపరచడానికి కాదు, కానీ మీకు పౌరుషం రావటాలకి కనుక సేవకులుగా ఏంటంటే చెప్పటాలకి సేవకుల ద్వారా విశ్వాసం నేర్చుకుంటారు, విశ్వాసం ద్వారా సేవకులు నేర్చుకుంటారు. మనమందరం దేవుడి దగ్గర నేర్చుకొని ఇతరులకు అనేకులకు మనం మాదిరికరంగా కనుక సూచన వేసుకోవడం పుట్టిన గుర్తెత్తి నక్షత్రం యేసు ప్రభు పుట్టినాడని గుర్తేమైంది? ప్రజలందరికీ కలగబోయే మహాసంతోషకరమైన సువార్తమానం నేడు నక్షత్రుడు మీకు పుట్టినాడు. దానికి ఇదే ఏంటి? పొత్తుకుడు చూసి కాకపోయినట్టుంది కదా. ఆనవాళ్ళు నీవేం ఆనవాళ్ళున్నా ఎగబెట్టి ఆనవాళ్ళవా? కష్టపడి చేసేటువంటి నిన్ను చూస్తే ఇదే మనమే దేవుని ఆనవాళ్ళు.
మన మాట, మన తీరు, మన వైఖరి, మన శ్రమ, మనం ఇచ్చేది అదే ఆనవాలు. దానికి ఇదే ఆనవాలు ప్రతికూడలు కనబడుతున్నాయి. రక్షకుడు అంగీకరించినావు. నీవు దేనికి ఆనవాళ్ళతో ఉన్నావు చూసుకునే అవసరం. ఖర్చు లేని మాటలు పల్లించడం కాల్సిన కార్యరూపంగా చేసేది అవసరం. కనుక మనం మాదిరితనం ఉండేది అవసరం. ఈ ఆనవాళ్ళు అంటే చాలు. అయ్యా, నేను మిమ్మల్ని దాచి పెట్టినా, మీరు వస్తానే పట్టణాలు పాడు చేస్తారు, నాకు అర్థమైపోయింది. నన్ను మా తల్లిని అందరినీ కాపాడండి. మీరు వచ్చినప్పుడు నాకు ఏదైనా చూడండి, నాకు ఏదైనా చేయాలంటే మీరు తొలగ దారి చేసి కెట్టు కట్టుకో. నువ్వు రక్షించబడటానికి అదే నీకు ఆనవాలు. కనుక ఆ ఆనవాళ్ళు చూసి రక్షించబడింది, కుటుంబం అంతా రక్షించుకున్నారు. నువ్వు ఆనవాళ్ళు అయితే ఎంతమంది నీ ద్వారా మేలు పొందుతున్నారు. దేవునితో మనం ఆనవాళ్ళుగా ఉండేది అవసరం. ఆనవాళ్ళకు భిన్నంగా ఉంటే నీవు సంపూర్ణమైనటువంటి పని చేసినట్టు కాదు. కనుక సంపూర్ణంగా చేసి నిన్ను మహిమపడుతున్నారట. ఏ లోపము లేకుండా పని ముగించినాడట. మనం చేసేటువంటి ప్రార్థన కానీ, ఆరాధన కానీ, పనులు కానీ, ఇచ్చేది కానీ, పుచ్చుకునేది కాదు, ఏదైనా కానీ అలాంటి ఉంటే బాగుంటుంది. కాబట్టి లోపము లేకుండా చేసి ముగించాడు. అందువరకే ఆకాశం అగ్ని దిగి వచ్చింది, అర్పించి అట్లా దర్శించి వేసినాడు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళ ఈ ప్రకారంగా దేవుడు వాక్యంలో మనం చూస్తున్నాం. చాలా విషయాలు ఉన్నాయి, మనం చూస్తున్నాం. సరే, అర్పించినట్టుగా చాలా ఇప్పుడు విడిగా వచ్చినాడు. దేవుడు ఏర్పాటు చేసుకుంటే నాకు అది రాదు, నాకు గుర్తు రావాలి, కళ్ళలో బొచ్చు పెడతాను. నేను అది నాకు కావాలి అంటే చుట్టూ వర్షం రాలే, మధ్యలో పడదు, అట్లే చేసినాడు. తర్వాత ఆ బొచ్చు మీద నిలబడాలి, చుట్టూ పడిలో ఉండాలి. అలాంటిగా చేస్తే అగ్ని వచ్చి దిగించాడు, దర్శించేసాడు. కనుక మానవ కనుక మరి నువ్వైతే దేవుడు అయింది కనుక నేను అర్పించినటువంటి అర్పణ అంగీకరించాలంటే పెడితే ఆకాశం దగ్గర వచ్చి దర్శించేసి ఏలియా కాలంలో అక్కడ బలిపీఠ మీద బలిపీఠను పెట్టి ప్రార్థన చేస్తే ఆకాశం దగ్గర దిగువచ్చి నీళ్ళ ద్వారా చేసింది, దహన బలి ఆపేసింది. చూసేలా ఎక్కువైతే మనమందరం సంపూర్ణంగా నెరవేర్చి దేవుని మధ్యపరిస్తే ఇది కొండ మీద ఉండే పట్టణం మాదిరిగా ఉండటానికి వీలుగా ఉంటుంది. మొదటి తిమోతి 3:15 అన్నాడు, ఆ సంఘం సత్యవంతు స్తంభం అన్నాడు. ఆ సంఘం ఎప్పేసి ప్రార్థన మందిరము సత్యానికి స్తంభం. సత్యం అంటే దేవుడు, స్తంభం అంటే మోసే. కనుక నీవు నేను స్తంభం మీద దీపం. కనుక సత్యం, ఆ దీపమే సత్యము, సత్యమే దేవుడు. నీవు నేను స్తంభాలలో ఉండి మన ఏదైతే మనము అక్కడక్కడ మనం చూపించే వారం చూడాలి అంటాడు. 4వ వచనంలో 15వ వచనంలో జీవం కలిగిన దేవుని సంఘం, దేవుని మందిరంలో అనగా జీవం కలిగిన దేవుని సంఘంలో శరీరంలో ఎలా ఉండవాలో నీకు తెలియాలి. నీకు తెలిస్తే కానీ చెప్పవు, ముందు నీకు తెలియాలి. కనుక ప్రియమైనటువంటి వాళ్ళగా నీకు దగ్గరుండి ఎలా ఉండాలో నీకు తెలియాలి. మోతి కొన్ని ఆకృతి ముందు నీకు తెలియాలి. కనుక ఆ సంఘమే, ఆ మందిరమే జీవం కలిగిన దేవుని సంఘం. ఆ సంఘము సత్యానికి స్తంభముగా ఉండటారు కొరకు నువ్వు చక్కగా పని చేయాలి. తిమోతి కదా. కనుక ఆ అర్పణ అర్పించారు. సరే, ఇంకొక అర్పణ, లాస్ట్ అర్పణ ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన అర్పించబడ్డాడు. శిలువలో బలిపీఠము కట్టి బలిపశువును పెట్టి ప్రార్థన చేస్తే ఆకాశం లెక్క వచ్చి ధరించింది. ఆ బలిపీఠమే శిలువ.
ఆ బలి పశువే యేసు ప్రభువు. ఆకాశం నుండి దేవుని తీర్పు కుమారుడి మీద పడింది. ఆయన దర్శించి వేయబడ్డాడు. గుర్తేమిటి? 50 రోజుల పండుగ పెంతెకోస్తు దినాన ఆయన నిజంగా అర్పించబడ్డాడని ఆరోహణమైన తర్వాత ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చింది, వాళ్ళందరి మీద వాలింది. అప్పుడు పేతురు ఆత్మచేతను, అక్కడ ఉన్నటువంటి వారు ఆత్మచేతను నింపబడి వారి భాషలు మాట్లాడుతున్నారు. అక్కడ ఉన్నటువంటి వారందరూ ఆశ్చర్యపడుతున్నారు. అదే టైంలో రక్షించబడ్డారు. ఆ రక్షించబడినటువంటి టైంలో కొన్ని విపత్తులు వస్తున్నాయి కనుక వారు కలిసి ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క ఆత్మ కమ్ముకున్నది. చూడండి, 4వ అధ్యాయం పెట్టుకుంటున్నాం. అపోస్తలుడు దానికి ముందు అపోస్తలుడు 4వ అధ్యాయము 4:24 వారు విని ఏక మనసుతో దేవునికి బిగ్గరగా ఏం విన్నారు? 3వ అధ్యాయంలో దేవుని మధ్య ప్రార్థన వెళ్ళిపోతే గుడ్డి భిక్షకుడు కుంటి భిక్షకుడు రక్షించబడ్డాడు. వాటి వల్ల కొన్ని సమస్యలు వచ్చినాయి కనుక దాన్ని బట్టి పిల్లలకు ఇబ్బందులు వచ్చినాయి. ఆ ఇబ్బందులు ఆ టైంలో తెలిసిన తర్వాత వారు విని ఏక మనసుతో ప్రార్థన చేస్తున్నారట. 30 వారు ప్రార్థన చేయగానే వారు కూడిన చోటు చంపించింది. అప్పుడు వారందరూ ప్రార్థన చేసే వారు పవిత్రత ప్రార్థన చేసేటువంటి వారు, దేవుని ఆత్మచేత నడుచుబడి ప్రార్థన చేసే వారు ఉన్నారు. దేవుని ఆత్మచేత నింపబడి వాక్యం చెప్పేటువంటి వారు కనుక అదంతా మళ్ళీ 30 వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించరు కనుక లేనటువంటి వాళ్ళ కంపించారు. కూడుకున్నటువంటి చోటు కంపించి భక్సింగన దొరాయిరాజు ఇంకొంతమంది 4 అంట ఆ కొండకి కింద ప్రార్థన చేసి ఆరాధన చేసినప్పుడు వారు ఎప్పుడు ఆరంభించారో ఇప్పుడు ముగించారో తెలియదంట. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 1-2 అధ్యాయాలు చదువుకొని ఆరాధన మొదలు పెట్టిందట. ఒక గుండు తీసుకొచ్చి పెట్టినారు, అది టేబుల్ కన్ను వేసి దాన్ని పచ్చినారు, అది టేబుల్ క్లాత్. ఊళ్ళోకి వెళ్ళి డబ్బులు రొట్టెలు తీసుకొచ్చినారు, అది ప్రభు వల్ల నిమ్మకాయలు కోసేసినారు, గ్లాసుగా అంతరేసి కలిపినారు, అది ద్రాక్షరసం. ఇప్పుడు ఆరాధన చేయడానికి మొదలు పెడుతున్నారు. అయితే అందులో సోదరుడు మధ్యలో లేచి పనులు చేసుకుంటే తెల్లటి మేఘము వారి చుట్టూ కమ్ముకున్నదట. కమ్ముకుంటే అతను భయపడి 2 పనులు గట్టిగా మోస్తున్నాడు. ఆ దైవజనుడు పరలోకంలో ఉన్నట్టు మహిమను ఆయన తెలియచేసినాడు. ఆయన విశ్వాసం మీద నేను కట్టబడ్డాను. ఆయన సాక్ష్యం చెప్పుకొని దొరుకుతున్నాను. కానీ దారానికి పెట్టిన మల్లెపూలు ఊడిపోతే దారం వాసన వచ్చినట్టుగా అలాంటి వాసన నేను కలిగి పందెడుతుంది. కాబట్టి అపార్థం చేసుకోవద్దు. సత్యాంత మటుకు వంశం కలిగింది అవసరం అన్నాడు. కాలేదు మోసనాన్ని పడుతున్నప్పుడు ఎంత భావం ఎందుకు వచ్చడానికి పోవటానికి కనుక ఇప్పుడు కూడా అంతే వాళ్ళకు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళ ఆ ప్రకారంగా మనిషికి ముసలితనం ఉంది, దైవాత్మకు ఆసక్తికి ముసలితనం లేదు. కాబట్టి ఈ ప్రధానంగా బెంగళూరులో ఒక సంఘంలో ఆయన మందిరం ఊడ్చాడట. 25 కిలోమీటర్ల దూరం నుంచి సైకిల్ వేసుకుని వస్తాడట. 25 కిలోమీటర్ల దూరం నుంచి సైకిల్ వేసుకుని వచ్చి ఊడ్చాడట. 25 సంవత్సరాలు అతనే ఊడ్చాడట. చివరికి పెద్ద అయిన తర్వాత సంఘటనతో కలిసి మాట్లాడినట్ట, అయ్యా నువ్వు చేసిన చాలు, నువ్వు పెద్ద అయినా మేము చేస్తామంటే కింద పడిపోయినంతనే నా పర్యావరణం ఇస్తాను. నేను పడిపోయేంత వరకు నాదే పని, ఎవరు చేయలేదు. అట్లా మన ఎప్పుడో కూడా ఉండే వాళ్ళు టౌన్ దగ్గరికి పోయి
దాన్నే ఊడిచేది సామె వాళ్ళు తండ్రి కనుక ఏంటంటే వాళ్ళ అలాగే నీకు ఏ పని తెచ్చినా దేవుడు ఇంటిమై నీ ఇంటి గురించి ఆసక్తులను భక్షిస్తున్నాడు. ఇల్లు అంటే మందిరంలో నిన్ను ఏ పని అయితే నిన్ను తువ్వలు పెడుతుందో అదే నీకు దేవుడు ఇచ్చినటువంటి పని. అది చేయాలి చేయాలని అనిపిస్తుంటే అది దేవుడు ఇచ్చిందని మనం గుర్తించాలి. కాబట్టి మందిరం ఎప్పుడు లేటుగా వచ్చుకోవాలి, టైంకు రావాలి. మనం టైంకు ముందు వచ్చినా పర్లేదు, కొన్ని పాట పాడుకోవచ్చు. మీకు ఉద్యోగాలు ఉన్నాయి, నేను సాధన చేయండి. మీరు దూరం నుండి వచ్చేవారన్నా దగ్గర నుంచి వచ్చేవారన్నా సాధన చేయండి. అయితే కొంతమంది కుటుంబం దర్శిస్తే ఏదన్నా కనిపించలేదు, కాటం రావట్లేదంటే అది పూర్తి లేదు. మీరు అన్నారు మందిరం పెట్టుకోవట్లందరూ పూర్తి లేదు కదా, మందిరం పెట్టుకోవాలందరూ పనికిమని కదా, అందరూ పనులే. కానీ ఆసక్తి కలిగి వస్తే బాగుంటుంది. కనుక దేవునటువంటి తెలుగు పిల్లరా, మీకు తిని శుభ్రంగా మందిరము చెప్పేసి ప్రార్థనలో వచ్చినటువంటి ద్రవ్యం మాకిస్తే మీరు తిని శుభ్రంగా పండుకునేది భాగ్యం. కనుక మీతో పాటు మీరు కలిసి శక్తిలోకి లేకుండా సత్యదాన్ని సేవ చేయడం కొరకే ఇష్టపడతారు. కాబట్టి మాకు మీరు ప్రోత్సాహకరంగా మీకు ప్రోత్సాహకరంగా మీకు అవసరం. కనుక మరి వాళ్ళు అర్పించితే అంగీకరించినట్టు గుర్తు ఏంటంటే అది వచ్చి దర్శనం చేస్తే దేవుడు అంగీకరించినాడు అంటే భావం. యేసు ప్రభువు వారు బలి అయినాడు, 40 రోజులు కనిపించినాడు, అందరికీ కనిపించి ఆరోగ్యమైనాడు. ఆయన వెళ్ళి తర్వాత పెద్ద వస్తున్నాడా, పరిశుద్ధాత్మ వచ్చింది, తండ్రికి ఇష్టమైంది, అంగీకరించినాడు. ఆ ఆత్మ కలిగే ప్రార్థన చేస్తున్నారు, ఆ ఆత్మ కలిగే సువార్త చేస్తున్నారు, ఆ ఆత్మ కలిగే దేవుడి కార్యం జరుగుతున్నాయి, ఎదురు కూడా జరుగుతున్నాయి. కాబట్టి దైవ సహాయం బట్టి మనం ప్రార్థన